ఓ ఐపీఎస్ గురించి చెప్తే చూడరు, ఒక ఐఏఎస్ గురించి చెప్తే అసలుకే చూడరు. సరే పోనీ గవర్నమెంట్లో ఎలాంటి రూల్స్ ఉంటే చూస్తారు అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించి ఇస్తే అది కూడా చూడరు. కానీ అదే స్మగ్లింగ్ ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, ఒక బ్యాంక్ని రాబరీ ఎలా చేయాలి, ఇలాంటి సినిమాలు తీయండి మాకు చాలా ఇంట్రెస్ట్ సార్ అనే విధంగా మీమ్స్ క్రియేట్ చేసి మరి సినిమాని ప్రమోట్ చేస్తారు. మరి పుష్ప 2కి సంబంధించి అసలు ఆ సినిమా ఏ లెవెల్లో సక్సెస్ సంపాదించింది, తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చింది, సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సినిమా రంగం ఒకానొక సమయంలో ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చేదంటే స్కాములు ఎట్లా చేస్తారు, స్కాముల వల్ల ఎంతమందికి ఎన్ని నష్టాలు వస్తాయి, అసలు ఇలాంటి తప్పులు చేస్తున్నారు జనాలు అనేటివి ప్రోత్సహించడం. అదే కాకుండా ఏదన్నా భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు, ఇలాంటి సినిమాలు తీసిన తెలుగు ఇండస్ట్రీ స్మగ్లింగ్, దొంగతనాలు, దౌర్జన్యాలు ఇలాంటి వాటిపైన తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు, ఒక స్కూల్ ప్రిన్సిపలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఏమైందంట వాళ్ళ స్కూల్లో? ఖచ్చితంగా ఈ రోజుల్లో దొంగతనం చేసేవాళ్ళు, బ్యాంక్ రాబరీలు చేసేవాళ్ళు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఈ క్యారెక్టర్ చేస్తేనే హీరో అంటున్నారు అనమాట. సో హీరోలను అట్లా ఫిక్స్ చేశారు, సినిమా ఇండస్ట్రీ అలా తయారైందనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప 2 రీసెంట్గా అంత సక్సెస్ అవడానికి కారణం ఏంటి అంటే, సో ఆ సినిమాలో హీరోకు ఉండే యాటిట్యూడ్ కానీ ఎక్కడ తగ్గకుండా చూపించాలి. ఇప్పుడు కేజీఎఫ్ అయినా కూడా అంతే, ఎక్కడ హీరోని తగ్గకుండా అతని దెబ్బ కూడా ఒక డిఫరెంట్, అందులో ఎక్కడ కూడా అంతే అరాచకాలు ఉంటాయి కానీ దొంగతనాలు బేసికల్లీ జనాలు వాటికి అలవాటు పడ్డారు. ఎలివేషన్ మూవీస్ కి అయితే అలవాటు పడ్డారు. కంప్లీట్ ఎలివేషన్ ఉండాలి, హీరో ఒకటి కొట్టేయాలి 100 మందిని. సో కొట్టేసిన తర్వాత అది ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అంతా కూడా అది అలవర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి అట్లా ఫ్యాక్షన్ చూసారు, కానీ అట్లా ఎవడ ఫ్యాక్షన్ నేర్చుకోవాలి. ఒక ఇంద్రా చూసి నేను ఇంద్రా అయిపోవాలి, నేను సమరసింహారెడ్డి అయిపోవాలి, లేదంటే అట్లా ఎవడ అయిపోలేదు అనమాట. సో ఏంటంటే అది సినిమాగా చూసారు. ఇప్పుడు ఏమవుతుందంటే పుష్ప లాంటి సినిమాలను చూసి పిల్లలు చాలా ఇంపాక్ట్గా అవుతున్నారు అనమాట. అంటే ఖచ్చితంగా ఒక పుష్పలాగే అవ్వాలి, పుష్పరాజులాగే బిహేవ్ చేయాలి. నోట్లో ఇంకా కొంతమంది పిల్లలు కూడా కైనీలు ఏవైతే ఉంటాయో లేదంటే గుట్కాలు ఉంటాయో అవి కూడా వేసుకుని ఇట్లా ఇంత దాకా దిగజారిపోయారు, సిగరెట్లు కాల్చడం కానీ. సో అంటే చిన్న వయసులోనే ఇట్లాంటి సినిమాలు చూసి ఇదే రియల్ లైఫ్ ఏమో, ఇదే అల్లు అర్జునే పెద్ద హీరో లాగా ట్రీట్ అయిపోయి ఒకప్పుడు అంతే. అంటే చిరంజీవి గారిని చూసి థమ్స్అప్ తాగిన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి పెప్సీ తాగిన వాళ్ళు ఉన్నారు. కానీ కథ ఏంటంటే ఈ రోజుల్లోకి వచ్చరికి ప్రభావం అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా సినిమాలు దొరుకుతున్నాయి కాబట్టి థియేటర్లో చూడలేకపోయినా, ఇదివరకు ఏంటంటే థియేటర్లో చూడకపోతే ఎప్పుడో టీవీలో చూసి సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఇప్పుడు అంటే ఓటీటీలో కూడా మూవీస్ వచ్చేసాక ఇంకా అందరూ ఆటోమేటిక్గా మన సంక్రాంతికి వస్తున్న అదే కదా చూపించారు, ఓటీటీల ప్రభావం పిల్లల్ని పాడు చేసేసిందని. సో అట్లా ఇప్పుడు బయట కూడా ఒక మన యూసఫ్ కూడా హెడ్ మాస్టర్ గారు అయితే ఆవిడ పాపం చాలా ఫైర్ అయిందనమాట. మా స్కూల్లో పిల్లలు ఎవరు మాట వింటలేదు, హెయిర్ కటింగ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొస్తున్నారు, వాళ్ళకు డిసిప్లైన్ ఉండలేదు. ఈ పుష్ప చూసిన దగ్గర నుంచి వాళ్ళందరూ మాటలు కూడా బూతులు, స్కూల్లోనే బూతులు మాట్లాడుతున్నారు. సో మేము ఇంకా వాళ్ళని కొట్టడానికి ఎంత కొట్టినా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు. ఈ మధ్య కొడితే కూడా అది కేసులు పెట్టే స్టేజ్, అంటే అవన్నీ తెలుసుకొని కేసులు పెట్టే స్టేజ్కి వచ్చేసారు. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవట్లేదు, అంటే వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడానికి ఒక దెబ్బేస్తారని అది అర్థం చేసుకునే స్థాయిలో కూడా లేరనమాట. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏం చేసినా చెల్లేదట్టుగా అన్ని స్కూల్స్లో డబ్బులు కడుతున్నాం, లేదంటే డబ్బులు కట్టకపోతే మా గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ రూల్స్ ప్రకారం అట్లా మాట్లాడుతున్నారు అనమాట. సో ఆవిడ చాలా ఫైర్ అయ్యారు, ఇలాంటి సినిమాలను ఎందుకు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, సో ఇట్లాంటి సినిమాలు సెన్సార్ వాళ్ళైనా ఎలా ఒప్పుకుంటున్నారు, అంటే పిల్లలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఆయన అంత పెద్ద హీరో అయి ఉండి, అంత బాధ్యత గల హీరో అయి ఉండి సో ఇట్లాంటి పనులు చేయడం ఏంటంటే, ఈ పుష్ప వల్ల ఏంటంటే ఈ ఒక్క స్కూల్ అనే కాదు, మొత్తం యావత్ పిల్లలందరూ కూడా పుష్ప అనే క్యారెక్టర్కి బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. చాలామంది దగ్గర నేను ఆ లక్షణాలు చూడటం జరిగింది. బయట పిల్లలను అట్లా ఇట్లా ఈ సింబల్ పెట్టుకోవడం పుష్పరాజ్ అని చెప్పో, లేదంటే భుజం ఎత్తుకుని ఆయన పోస్టర్లా పెట్టడం కానీ. సో అట్లా చాలామంది ఆ ఇంపాక్ట్ అనేది చాలా బాగా వెళ్ళిందనమాట. సో అట్లా ఏంటంటే ఆ పుష్ప అనే ఒక యావలో పడిపోయి ఈవెన్ క్లాసుల్లో రీల్స్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్ని వాళ్ళు కొట్టుకోవడం కానీ అంతా ఒక సినిమాటిక్గా లైఫ్ని ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా మళ్ళీ అల్లు అర్జున్ గారి వల్ల సంధ్యా థియేటర్ అనే దాంట్లో కూడా నష్టం జరిగింది. అక్కడ ఒక పిల్లోడు అభిమాని, అతను కూడా నష్టపోయాడు, ఈరోజు ఇంకా కోలుకోని పరిస్థితి. సో అతని ఫ్యామిలీ అంతా ఇదైపోయింది. అంటే ఒక సినిమా ఇంతమంది జీవితాలని ఇది చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. సో మరి అట్లాంటి హీరో ఒక మంచి సినిమా తీసి మెసేజ్ ఇవ్వకుండా ఒక ఇట్లాంటి సినిమా తీసి ఏదో యాటిట్యూడ్గా ఒక స్టార్ అయిపోవాలి అనే ఒక పంతంతో ఆయన చేసిన సినిమా ఈరోజు ఏమవుతుందంటే అది చాలామందికి ఇట్లా ఈ ప్రిన్సిపల్ కోపం వచ్చేదాకా వచ్చింది. రేపు ఇంకో రోజు పేరెంట్స్కి కూడా కోపం వస్తే కానీ ఆ మార్పు అనేది రాదనమాట. ఆ పిల్లలకి అట్లాంటి సినిమాలు చూపించకుండా వాళ్ళంతటా వాళ్ళు అవగాహన కల్పిస్తే తప్ప. సో వాళ్ళు ఇప్పుడు చదువుకుని వాడు
మంచిగా కలెక్టర్ పోలీస్ అవ్వడం కావాలా, లేదంటే చదువు మానేసి ఇట్లా వీధులమ్మడి తిరిగి ఇట్లా ఒక రౌడీ అయ్యి అదే బెటర్ లైఫ్ అనుకుని మరి తల్లిదండ్రులు ఫిక్స్ అయ్యి రౌడీలను చేస్తున్నారు. ఆ స్మార్ట్ శంకర్ అట్లాంటి సినిమాలు చూసి సో అవే ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు అనమాట. సో అవి మంచివే, ఒకసారి సినిమా చూసి వదిలేయాలి, అంతేగాని ఆ క్యారెక్టర్ను ఓన్ చేసుకుంటే జీవితాలు కాదు మొత్తం ఫ్యామిలీలు మొత్తం నాశనం అయిపోతాయి అనమాట.